మనతో పాటు రామకృష్ణ నల్లాల జనసేన సెక్రటరీ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామకృష్ణ గారు నమస్తే అండి. సార్, కిరణ్ రాయల్ వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తారు? అలాగే లక్ష్మి కూడా అరెస్ట్ అయ్యారు, దీనికి సంబంధించి ఎలా చూస్తారు? మొట్టమొదటిగా విజయ్ గారు మీకు అలాగే ప్యానల్లో పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఎందుకంటే ముఖ్యంగా స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను రామకృష్ణ నల్లల, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీ, జనసేన పార్టీ. విషయం ఏంటంటే అండి, ఇవాళ లక్ష్మి గారి అంటే కిరణ్ రాయల్ లక్ష్మి గారి ఇష్యూ ఏదైతే ఉందో వివాదం, అది రెండు కోణాలండి. ఒకటి ఒకటి అది వ్యక్తిగత అంశం. రెండు, ఇది ప్రతిపక్షాలు దాన్ని ఏదో చేయాలనుకోవడం కూడా ఒక బ్యాడ్ అనమాట. లక్ష్మి గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ కానీ కిరణ్ గారి ఇంటర్వ్యూ కానీ చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, ఇవాళ జరిగినటువంటి ఎపిసోడ్ అంతా కలిపి ఆల్రెడీ షీఈస్ చీటింగ్ మెంటాలిటీ. ఆవిడకి చీటింగ్ మెంటాలిటీ ఉంది, చీటింగ్ ఆరోపణలు ఉన్నాయి, దాన్ని బట్టి ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. ఇంకా ఆవిడ చేసినటువంటి ఫైనాన్షియల్ ఆరోపణలన్నీ కూడా అది చట్టం ముందు నిలబడాలి. చట్టం నిరూపిస్తుంది. అదంతా కూడా కోర్టులో చేయాల్సినటువంటి కేసు. ఇంకా వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలని ఇవాళ యాక్చువల్గా ఇంతలాగా ఫోకస్ చేసి ప్రతిపక్షాలు ఇందాక మా సురేంద్ర నాయుడు గారు చెప్పినట్టుగా ఆ పక్క ఈ పక్క వైసీపీ మహిళలు ఉంటూ ట్రైనింగ్ ఇవన్నీ ఇస్తే బ్యాడ్. ఇంకా చెప్పాలంటే ఇవాళ ప్రెస్ మీట్ బయటకు వచ్చేసరికి కూడా పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారట లక్ష్మి గారు వెనకాల. నిజంగానే ఆవిడ దురుద్దేశం లేకుండా ఇలాంటి ఆరోపణలు చేసి ఉంటుంటే దాన్ని తీసుకునేటువంటి ఎథికల్ సబ్జెక్ట్ వేరు. కానీ దురుద్దేశపూర్వకంగా ఎలాంటి ఆరోపణలు చేయడం అనేటువంటిది బ్యాడ్. అన్నిటికంటే ముఖ్యంగా జనసేన పార్టీ, ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా అసలు రాజీ పడేది లేదు. ఎందుకంటే ఇలాంటి లేవగానే ఎట్టి పరిస్థితుల్లోని కూడా దాని ఆమూలాగ్రం మొత్తం తెలుసుకున్న తర్వాత మళ్ళీ అయిన తర్వాత మాత్రమే మీరు పాల్గొనాలని శతజ్ఞ హ్యాండిల్లో నీటిగా మొత్తం పార్టీ వైపు నుంచి ప్రకటన కూడా రావడం జరిగింది అన్ని రకాలుగా. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు మధ్య జరిగిన దాని మీద కెనాట్ జడ్జ్, మనం జడ్జ్ చేయలేం. ఎందుకంటే వీడియోలు ఎంతవరకు వాస్తవం, వీడియోలు ఎంతవరకు ఫేక్ అనేటువంటిది మనకు తెలియదు. అండ్ సేమ్ టైం ఆరోపణలు కూడా నిరూపితం అవ్వాలి, అవి కూడా కోర్టులో తేవాల్సినటువంటి విషయాలు. ఇక ఇందులో పాలసీ అనేటువంటిది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రామకృష్ణ గారు, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే కిరణ్ రాయల్ విషయంలో అయితే ఇక్కడ ఆడియోలు వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయినా సరే నేను చాలా అమాయకుడిని ఆయన చెప్తున్నాడు, ఆమెకున్న ఆరోపణలు చేసింది, పర్టికులర్గా 1,20,00,000 డబ్బు తీసుకున్నాడు అనేది ఒకటి అయితే, ఇంకా బెదిరించాడు, పర్టికులర్గా తన కొడుకుని చంపేస్తారంటూ కూడా బెదిరించడం, ఇది తప్పే కదా. ఖచ్చితంగా ఈ విషయంలో నేను అమాయకుడిని ఎలా చెప్తాడు కిరణ్ రాయల్? అదే సార్, అక్కడి వరకు వస్తున్నాం. వచ్చినటువంటి ఆడియోలు కానీ వీడియోలు కానీ మనం ఆధారంగా మనం జడ్జి చేయలేం. ఎందుకంటే ఇవాళ నెంబర్ ఆఫ్ ఆడియోలు, ఏ ఫేక్ ఆడియోలో ఏ ఒరిజినల్ ఆడియోలో తెలియదు, ఏ ఫేక్ వీడియోలో ఏ ఒరిజినల్ వీడియోలో తెలియదు. ఆ అమ్మాయి వైపు నుంచి లేదా లక్ష్మి గారి వైపు నుంచి ఫేక్ వాటిని తోసుకొచ్చట్లేదు, అలాగే కన్ఫర్మ్ కూడా చేయలేం. ఇవి చట్టం అనేటువంటి చేయాల్సినటువంటి అంశం. కాబట్టి వీడియోలు కంప్లీట్ నిర్ధారణ అవ్వకుండా వీ కెనాట్ జడ్జ్ ఎనీబడీ. మనం జడ్జ్ చేయలేమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ అదే కనుక నిరూపితమై నిజమై ఉంటే చట్టం దాన్ని ఎగ్జాక్ట్ గా ఇది జరిగింది అని తేల్చితే ఖచ్చితంగా అది ఎవరు కూడా హర్షించేటువంటి విషయం కాదు. ఇంకా రెండో విషయం ఏంటంటే, అందుకే ఆల్రెడీ ముందే మా పార్టీ ఏం చేసింది, ఇట్ ఈజ్ సస్పెక్టెడ్. అంటే మీ మీద వివరాలు వచ్చాయి, దానికి అనుకూలమైనటువంటి ఆడియోలు వీడియోలు బయటకు వచ్చాయి, కాబట్టి ఆమూలమైన విషయాలు నిజాలు తెలుసుకుని దాని ప్రకారమే మళ్ళీ మీకు ఎంటర్ ఉంటుంది. అంతవరకు పార్టీ కార్యకలాపంలో దయచేసి పాల్గొవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీ యొక్క సత్య రామకృష్ణ గారు, మీరు చెప్పినట్లు జనసేన పార్టీ అయితే కిరణ్ రాయల్పై అయితే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఎందుకు ఈ జనసేన నేతల మీద ఈ మధ్య కాలంలో అమ్మాయిల విషయంలో ఎందుకు ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి? గతంలో జానీ మాస్టర్ కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీన్ని ఎలా చూడాలి? ఎందుకు పార్టీ లైన్ దాడుతున్నారు అనుకోవచ్చా వీళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జానీ మాస్టర్ అనేటువంటి వ్యక్తి పార్టీకి సంబంధించి కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పనిచేసినటువంటి పర్సన్ అండి. ఈజ్ ఏ ప్రొఫెషనల్లీ డాన్సర్. ఆయన జనసేన గురించి పాటలు పాడాడు, జనసేనకు సంబంధించి ఆయన చేశారు. ఆయన ప్రొఫెషనల్ లైఫ్ లో ఆయనకు ఉండేటువంటి వ్యక్తిగత సంబంధాల రీత్యా అవి జరిగాయి. ఇక ఎక్కడికి వస్తే ఈయన అధికార ప్రతినిధి, పార్టీ ఫుల్ టైం వర్క్ చేసేటువంటి పర్సన్. ఈయన జనసేన కంప్లీట్ రిలేటెడ్ 100%.
కాబట్టి ఈయన చేసినటువంటి పని ఏదైనప్పటికీ కూడా అప్పుడు జానీ మాస్టర్ విషయంలో కూడా పని ఏదైనప్పటికీ కూడా అప్పుడు జానీ మాస్టర్ విషయంలో కూడా మా పార్టీ ఎలాగే వ్యవహరించింది. ఏ ఒక్కరైనప్పటికీ కూడా సార్ ఎనీబడి ఈజ్ నాట్ 100% కరెక్ట్. సమాజంలో 100% మెంబర్స్ కరెక్ట్ గా ఉంటారు అని మనం దయచేసి మనం అనుకోకూడదు. ఒకటి. రెండు, కిరణ్ రాయల్ గారిని నేను సస్పెక్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన చట్టం నిరూపించవలసినటువంటి అవసరం ఉంది. ఇది పార్టీ నిర్ణయం కూడా. అందువల్ల మీరు అది నిరూపితమైన తర్వాత మళ్ళీ పార్టీ కార్యక్రమంలో పాల్గొనాలని మా పార్టీ ఆల్రెడీ నిర్ణయించింది. అయితే సోషల్ మీడియా పరంగా. కాబట్టి అంటే దాని అర్థం కిరణ్ రాయల్ గారు తప్పు చేశారని కానీ తప్పు చేయలేదని కానీ ఎక్కడ కూడా మా పార్టీ ఆ విషయాన్ని నిర్ధారించలేదు. మేము కూడా నిర్ధారించట్లేదు. తప్పు నిర్ధారించట్లేదు, తప్పు చేసామని కూడా మేము నిర్ధారించదలుచుకోలేదు. తప్పు రైట్. రామకృష్ణ గారు మీరు చెప్పినట్టు కిరణ్ రాయల్ తప్పు చేశాడని మీరు అనుకోవట్లేదు, లేకపోతే తప్పు చేయలేదని అనుకోవట్లేదు. ఏదైనా సరే విచారణ తర్వాత తెలుస్తుందని చెప్తున్నారు. కానీ మీకు ఈ వీడియోలు ఈ ఆరోపణలు చూసిన తర్వాత మీకేమనిపించింది అసలు? సార్ ఒక్క మాట మాత్రం నిజం సార్, మన కళ్ళు కూడా మమ్మల్ని మోసం చేస్తాయనేటువంటి విషయం మనకి అనాది నుంచి వచ్చినటువంటి మాట. ఇందులో ప్రతిపక్షం అనేది ఇన్వాల్వ్ అయి ఉండకపోతే, జెన్యూన్ గా ప్రతిపక్షం అనేది ఇన్వాల్వ్ అయి ఉండకపోతే అవి 90% మనం డిక్లేర్ చేయగలం. ప్రతిపక్షం ఇన్వాల్వ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా దాని అర్థం ఏంటి? ప్రతిపక్షం దాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. యాక్చువల్ గా ప్రతిపక్షం పాత్ర ఏంటంటే పాలసీల మీద నిర్మాణాత్మకమైన పాత్ర వహించాలి వాళ్ళు. రామకృష్ణ గారు మీరు చెప్పినట్టుగా ప్రతిపక్షం అయితే ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం, రాజకీయ లబ్ధి కోసం చూసి ఉండొచ్చు. కానీ ఇక్కడ తప్పు జరిగిందా లేదనేది ప్రధానమైన అంశం కదా. తప్పు జరిగిందా నిర్ధారించాలి. మనం చూసేటువంటి వీడియోలు కానీ ఆడియోలు కానీ ఏది ఫేక్ ఏది కరెక్ట్ అనేటువంటిది మనం 100% డిసైడ్ చేయలేము. అందులో ఉండేటువంటి ఆడియో కానీ వీడియో కానీ కంప్లీట్ అని చట్టం తేల్చిన తర్వాత అప్పుడు దాన్ని తప్పని చెప్పగలరు. అది చట్టం ఆడియోలు ఎన్ని వీడియోలు ఎన్ని మనం ఎక్కడో ఉన్న మనిషిని ఇక్కడ పెట్టి కట్టింగ్ మనం చేయలేకపోతున్నాం. చేయలేదా? ఇది అవసరం అలా జరిగింది. కాబట్టి ఒకటి విషయం ఏంటంటే ఆవిడ యొక్క క్యారెక్టర్ ఇచ్చా జరిగినటువంటి అంశం ఒక ఎత్తు అయితే, రెండేంటంటే ఈరోజు టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్ లో ఉన్నటువంటి భాగంగా టెక్నాలజికల్ భాగంగా అది కూడా అయిందండి. అది కూడా అయింది రామకృష్ణ గారు. ముఖ్యంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ కూడా ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారనే మాట కూడా మాట్లాడడం జరిగింది. అంటే వీడియోలు చూస్తే అర్థమవుతుంది ఏది ఒరిజినల్లో ఏది ఏఐ టెక్నాలజీ అర్థం కానంత పరిస్థితిలో ఉన్నారంటారా జనాలు? సార్ ఎప్పుడు కూడా టెక్నాలజీ అంత ఓపెన్ అయితే నిజంగా టెక్నోక్రాట్స్ అనేటువంటి వాళ్ళ నీడ్ లేదు. కామన్ మ్యాన్ అందుబాటులో ఉన్న టెక్నాలజీకి అందుబాటులో లేని టెక్నాలజీ ఖచ్చితంగా ఉంటుందండి. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఎప్పుడు కామన్ మ్యాన్ అందుబాటులోకి రాదు. కామన్ మ్యాన్ అందుబాటులోకి వచ్చేసరికి మళ్ళీ సరికొత్త టెక్నాలజీ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. కాబట్టి అదే టెక్నాలజీ కరెక్టా లేదా నిర్ధారించదలుచుకోలేదు, మనం జడ్జి తెలుసుకోలేదు. ఎందుకంటే అది వీడియో కరెక్ట్ అని మనం డిసైడ్ చేయమనుకోండి, డెఫినెట్గా మనం జడ్జి చేయాలి. కానీ అది కరెక్టా కాదా, వీడియో ఫేకా అవునా, మా పార్టీ కూడా అదే కదా చెప్తుంది. మీరు అన్ని అంశాలని కూడా ఆమూలాగ్రం తెలుసుకున్న తర్వాత మీ యొక్క ఇది విషయాన్ని నిరూపితమైన తర్వాత అప్పుడు మేము పాల్గొనవచ్చు. ప్రస్తుతం ఇది వివాదం జరిగింది. ఏంటంటే వివాదం సస్పెక్టెడ్ అభిమానులు ఏంటంటే కిరణ్ రాయల్ తప్పు చేయడానికి బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయని అందరూ నమ్మే విధంగా ఉంది. రైట్ 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 రైట్